ఈ 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో పెళ్లి ముహూర్తాలైతే ఉన్నాయండి. మనకి ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 17 వరకు మాఘమాసమండి. ఫిబ్రవరి 18 నుండి ఫాల్గుణ మాసమైతే ప్రారంభమవుతుంది. మనకు నవంబర్ 30 నుండి ఫిబ్రవరి 13 వరకు శుక్రమాడ్యమి ఉంది కాబట్టి, ఈ రోజుల్లో వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలైతే లేవండి. ఫిబ్రవరి 14 తర్వాత మనకు వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో వచ్చే వివాహ శుభముహూర్తాలేంటో తెలుసుకుందాం. ముందుగా ఫిబ్రవరి 20 శుక్రవారము తదియా తిథి ఉత్తరాభద్ర నక్షత్రం అండి. ఈ రోజైతే వివాహానికి శుభముహూర్తం ఉందండి. తర్వాత ఫిబ్రవరి 21 శనివారము చవితి తిథి రేవతి నక్షత్రం అండి. ఈ రోజు కూడా వివాహానికి శుభముహూర్తం ఉంది. తర్వాత ఫిబ్రవరి 22 ఆదివారము పంచమి తిథి అశ్విని నక్షత్రం అండి. ఈ రోజు కూడా వివాహానికి శుభముహూర్తం ఉంది. తర్వాత ఫిబ్రవరి 25 బుధవారము నవమి తిథి రోహిణి నక్షత్రం అండి. ఈ రోజు కూడా వివాహానికి శుభముహూర్తం ఉంది. తర్వాత ఫిబ్రవరి 26 గురువారము దశమి తిథి మృగశిర నక్షత్రం అండి. ఈ రోజు కూడా వివాహానికి శుభముహూర్తం ఉందండి. తర్వాత ఫిబ్రవరి 27 శుక్రవారము ఏకాదశి తిథి ఆర్ద్ర నక్షత్రం అండి. ఈ రోజు కూడా వివాహానికి శుభముహూర్తం ఉందండి. ఫిబ్రవరి 28 శనివారము ద్వాదశి తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజు కూడా వివాహానికి శుభముహూర్తం ఉందండి. ఈ రోజులలో మాత్రమే వివాహానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. మిగతా రోజులలో లేవండి. ఈ రోజులలో మీ జన్మ లేదా నామ నక్షత్రాన్ని చూసుకొని, తారాబలాన్ని చూసుకొని, మీకు వివాహ బలం మంచిగా ఉన్న తేదీనే ఎంచుకోండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు మీ ఫ్రెండ్స్‌కి ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.